పూరి జగన్నాథుడు ఎలా వెలిసాడో తెలుసుకుందాం. పాండవుల కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం హోరాది హోరీగా సాగి ముగిసింది. 100 మంది పిల్లల్ని పోగొట్టుకుని చాలా బాధతో ఉన్న గాంధారి తన వాళ్ళందరూ యుద్ధంలో ఎలా అయితే చనిపోయారో అలాగే నీ రాజ్యం కూడా నశిస్తుంది అని గాంధారి మాత శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది. తన శాపం ప్రకారం యాదవ వంశంలో గొడవలు మొదలై ఒకరినొకరు వాళ్లే చంపుకోవడం మొదలు పెట్టుకుంటారు. ఆ గొడవల్లో గడ్డిపోచలతోని కోసుకొని మరీ చనిపోతారు. ఈ విషయమంతా శ్రీకృష్ణునికి తెలుస్తుంది. ఓన్లీ కృష్ణుడు బలరాముడు మాత్రమే బ్రతికి ఉన్నారు. కాని తర్వాత బలరాముడు కూడా తన శరీరం నుండి తన ఆత్మను బయటకు పంపిస్తాడు. అది చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా తన అవతారం వదలాల్సిన సమయం వచ్చింది అని అడవిలో ఒక చెట్టుకి ఒరిగి కూర్చుంటాడు. అప్పుడు జర అనే ఒక వేటగాడు కృష్ణుని కాలుని చూసి నీలిరంగులో ఉన్న కృష్ణజింక అయ్యుంటుందేమో అనుకుని తన చేతిలో ఉన్న బాణాన్ని వేస్తాడు. ఆ బాణం వెళ్లి శ్రీకృష్ణుని బొటనవేలుకు తగులుతుంది. అప్పుడు ఆ వేటగాడు శ్రీకృష్ణుణ్ణి క్షమించమని వేడుకుంటాడు. శ్రీకృష్ణుడు నీ తప్పేమీ లేదు అని, నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది, ఇక వెళ్లిపోతున్నాను అని అతనికి చెప్తాడు. అర్జునుడు అక్కడికి వచ్చి శ్రీకృష్ణుని చూసి చాలా బాధపడతాడు. ఆ తర్వాత అంతిమయాత్రలు కూడా అర్జునుడే చేస్తాడు. అంతిమయాత్ర చేశాక కృష్ణుని గుండె తప్ప బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కాలిపోతాయి. ఆ గుండె ఒక బ్లూ స్టోన్ లాగా కనిపిస్తుంది. దీన్నే బ్రహ్మ పదార్థం అని అంటారు. అప్పుడే అర్జునునికి అశరీరవాణి అంటే వెనుక నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ గుండెను ఒక వేప చెట్టులో కట్టి దాన్ని సముద్రంలో పడేయమని ఆ వాయిస్ చెప్పింది. అర్జునుడు కూడా ఆ వాయిస్ చెప్పినట్టుగానే చేస్తాడు. అలా వేప చెక్కలో ఉండే గుండె సముద్రంలో కొట్టుకుంటూ పూరిలోకి వచ్చేసింది. కృష్ణుడికి బాణం వేసిన జర అనే ఆటవికుడు ఉన్నాడు కదా, తాను చనిపోయి మళ్లీ అదే ఆటవిక జాతిలో విశ్వవసు అనే పేరుతో పుట్టాడు. ఆయన ఆటవికుల జాతికి నాయకుడవుతాడు. మళ్లీ విశ్వవసుకే ఆ గుండె దొరుకుతుంది. ఆ గుండెని విశ్వవసు ఒక సేఫెస్ట్ ప్లేస్ లో పెట్టి రోజు వెళ్లి దాన్ని చూసి వచ్చేవాడు.